శ్రీమాత్రే నమ. ఇప్పుడు ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. ఆ గుడిలోని విశేషాలన్నీ తిలకించుదాం. మొదటగా ప్రథమ ద్వారం వద్ద దర్శించుకొని స్వామివారి లోపలికి వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని మనం గుడి చుట్టూ వచ్చే టైంకి గుడి తలుపులు క్లోజ్ చేశారండి. 2:30కి అలా వచ్చాము. గుళ్ళో ఉన్న అన్నీ చిన్న చిన్న గుళ్ళని దర్శించుకొని గుడి తలుపులు తీయగానే మనం స్వామివారిని దర్శించుకుందాం. మా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి నేను ఆనందపడతానండి. ఆ ఆనందాన్ని మీ అందరికీ చూపెట్టడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ప్రోత్సహిస్తారని అనుకుంటూ వీక్షించండి. ఇక్కడ గుళ్ళో ఉగ్ర నరసింహస్వామి ఉంటారండి, వెంకటేశ్వర స్వామి ఉంటారు, కృష్ణుడు, రుక్మిణి, బలరాములు ఉంటారు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మొదటగా ఇక్కడ మనం ఉగ్ర నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చామండి. మా బాబు అటు ఇటు తిరుగుతూ గుడి తలుపులు తీసున్నాయో లేదో చూస్తూ హనుమాన్కి అలా చూసి దండం పెట్టుకొని గణపయ్యకి కూడా దండం పెట్టుకొని ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. కొద్దిగా పిల్లలు వాళ్ళు అల్లరి చేస్తారు, అదే మనకి ముచ్చట. ఆనందిస్తూ అక్కడ ఇంద్రుడిని చూసి దర్శించుకొని లోపలికి అలా వెళ్ళి అక్కడ ఏమీ లేదు కదా బయటకు వచ్చి కుబేరుడికి దండం పెట్టుకున్నాడు. కుబేరుడి దగ్గర డబ్బులు పెట్టేసి మనం దాపెట్టుకునే డబ్బులలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడ మనం అంతా గుడి చుట్టుప్రక్కలంతా వీక్షిస్తున్నాము. ఇది కళ్యాణ మండపం అండి, కళ్యాణ వేదిక. స్వామివారి ఉత్సవమూర్తులకి కళ్యాణం చేస్తారు. ఇలా ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో విగ్రహాలు అలాగే గర్భగుడిలో కూడా దేవుడు అలాగే ఉంటాడండి. మన అదే దేవుని ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి అండి. ఇదంతా కూడా మనకి ఈ గుళ్ళో ఎటువైపు చూసినా కానీ ఇలా కూర్చోవడానికి స్పెషల్గా కనబడుతుందండి. స్పెషల్గా ఇలా చైర్స్ కనబడతాయి. వీటి మీద మనం కూర్చొని ఆస్వాదించవచ్చు. ఇక్కడ కోతుల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గుళ్ళో. మనకి ఎక్కడ కూడా చూడడం ఇలా గుళ్ళల్లో. ఇక్కడ ఇది గరుత్మంతుల వారు ఉంటారండి. మనం దర్శించుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న విశేషాలు తెలుసుకుందాము. ఇక్కడ ఇది దర్శనం చేసుకొని బయటికి వచ్చే ద్వారం అండి. ఇది కౌంటర్ అనేది అన్నప్రసాదాలకి. మా బాబుని చూసుకుంటున్నాను. ఏ తల్లికైనా కొడుకు అంటే ప్రాణంగా ఉంటుంది కదా. వీడియోలలో కనబడుతున్నాడని కొద్దిగా స్పెషల్గా చూస్తున్నాను. అన్నదాన సత్రం అండి. ఇక్కడ అన్నదాన సత్రంకి వెళ్తే అన్నదానం ఉంటుంది. మనం వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది. స్వామివారి వాహనాలండి. వీడియో తీస్తున్నాను కానీ మా బాబుకి ఈ వాహనం ఏంటి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాను. ఆ వాహనంలో ఎప్పుడు కూర్చుంటాడు ఏంటి అనేది ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు. మనం పిల్లలకి ఇలాంటి విశేషాలు చెప్పడం వల్లే మన చరిత్రని, మన పురాణాలని, మన దేవస్థానాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ప్రసాదాల కౌంటర్ ఇటువైపు ఉంటుంది. ఈ స్వామివారి బయటకు వచ్చే ద్వారము దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ కూడా గర్భగుడిలో స్వామివారి మూర్తులు ఉన్నాయంటే ఎలా లక్ష్మీ నరసింహ అవతారంలో ఉన్నాయి. వాహనాది ఉత్సవమూర్తులను ఊరేగించేదండి. తులాభారం అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది తులాభారము. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు కదా. నామాలు పెట్టించుకుంటున్నాడు మా అబ్బాయి. చాలా ఆనందంగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఇంతకు ముందుకు కూడా వచ్చాము కానీ ఇలా బాబుని తీసుకొచ్చి స్పెషల్గా ప్రతి ఒక్కటి చూపించుకుంటూ పిల్లలు ఎదుగుతున్నారు కదా. 2 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. ఎగ్జైట్ అవుతున్నాడు. డ్యాన్స్ గుళ్ళో వేస్తున్నాడని అనుకోకండి, ఉత్సాహంతో ఉంటేనే వేస్తారు. ఎక్కడ వేసామన్నది కాదు, మనలో ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చిందనేది. ఈ రోజులలో పిల్లల్ని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళేలాగా లేదు. మన గుళ్ళల్లోకి తీసుకొచ్చైనా వాళ్ళని పీస్ఫుల్గా ఉంచడానికి ఈ గుడి గురించి చెప్తున్నారండి. మనం వెళ్ళే ప్రాంతంలో యమధర్మరాజు ఆలయం ఉంటుంది. అక్కడ నూనె వేస్తే యమదీపానికి మంచిది, యమదీపం వెలిగించినట్టు ఉంటుందని అక్కడ ఉంటుందండి. యమధర్మరాజు అందరు దండం పెట్టుకోండి. అలా దీపంలో నూనె వేస్తారండి. నేను మా బాబు కలిసి ఆ దీపంలో నూనె వేసామండి. ఇంతకుముందు ఇంత నీట్గా లేదండి, ఇప్పుడు పెట్టారు. గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు. యమధర్మరాజు శ్లోకం ఇక్కడ ఉంది. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి గజస్తంభము, దారి, ఇది మనం ఆల్మోస్ట్
దగ్గరికి వచ్చేసాము. గుడి చుట్టూ కూడా అష్టదిక్పాలకులుగా హనుమంతుడు ఉన్నాడండి. అష్టదిక్పాలకులలో హనుమంతుడు ఉన్నాడు. నేను గుళ్ళో కెమెరా అలో లేదు, బయటికి వచ్చేసాము. 8 దిక్కుల కూడా హనుమాన్ విగ్రహాలు ఉన్నాయండి గుళ్ళో. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను మా బాబుకి. నరసింహ శతకము దర్శనం బాగా జరిగిందండి. బయటికి వస్తున్నాము. వాళ్ళు ఇలాంటి ప్రదేశాలకు వస్తేనే పిల్లలు ప్రతిదీ తెలుసుకుంటారు. గరుత్మంతుల వారండి, వెంకటేశ్వర స్వామి గుడి ముందు మనం గజస్తంభం చూస్తున్నాము. అలా తిరిగితే వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. చాలా ఎగ్జైట్ అయ్యాడు మా బాబు. ఎలా ఉంది అని అడిగితే చూడండి ఎలా చెప్తున్నాడో. ఫుల్ హ్యాపీ అయిపోయాడు. మన పిల్లలందరం కూడా ఇలా తీసుకెళ్ళి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఇప్పుడు రాబోయే కాలంలో జరిగే మార్పులకి అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే మన ధర్మం యొక్క విశిష్టత అన్నీ తెలిపి వాళ్ళని చైతన్యం నింపాలండి. ఇక్కడ చెప్పులు వేసుకోబోతుంటే మాకు ఎదురుగా శివాలయం ఉన్న విషయం మర్చిపోయాము. మళ్ళీ అక్కడే వదిలేసి శివాలయంలోకి వెళ్ళిపోయాము. చూడండి మన పూర్వీకులు ఎంత బాగా ఉన్నాయో విగ్రహాలు అప్పటివి. ఇప్పుడు అవన్నీ మరుగున పడడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచింపజేయడమే నా ఉద్దేశము. ఇక్కడ దత్తాత్రేయుల వారు ఉన్నారండి. దత్తాత్రేయుల వారికి దర్శనం చేసుకొని మనసారా దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేసామండి నేను మా అబ్బాయి. పిల్లలకి ప్రతిదీ తెలపాలన్నదే. ఫ్యామిలీగా వస్తే టైం ఉండదు, టైం సరిపోదని అనుకుంటామన్న ఒక్క ఉద్దేశంతో స్పెషల్గా మా అబ్బాయిని తీసుకొచ్చి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసిందే కదా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం అండి. శివరాత్రి అప్పుడు చేస్తారు కదా. చుట్టూ మనకి షాప్స్ కూడా ఉంటాయండి. ఈ మసీదు చూడండి, మసీదు కూడా ఉంటుంది. గుడికి దగ్గరలో మసీదు ఉండడం కరెక్ట్ కాదు. జై శ్రీరామ్.